ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా ఈ అన్ని వివరాలు ఇంత వివరంగా అంటే, ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, ఇది మన ఆయన డీకే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో, ఏది బెంగళూరులో. మళ్ళీ అక్కడ ఇదే అన్నం షరతు, ఇక మిగతా వాళ్ళు, ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా. ఏం జరుగుతూ ఉంది, మెడికవర్ హాస్పిటల్, మ్యాక్సిబియన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు, ఎందుకు ఉన్న ఫార్మాసిటీ రద్దు చేసి రాష్ట్రమంతటా ఫార్మా విలేజ్లు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థం అయ్యే ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఇవాళ విచిత్రం ఏంటంటే, ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు సురేష్ అనే రైతు 7 ఎకరాలు అనేది పోతా ఉంది. ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు, ఎస్ టీఆర్ఎస్ నాయకుడే. ఆయనది కూడా 7 ఎకరాల భూమి పోతోంది. 7 ఎకరాల భూమి పోతుంటే, విలువైన భూమి పోతుంటే, ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే కడుపు మండదా, అడగద్దా? ఆయన ఏమైనా కొట్టిండా, దాడి చేసిండా? మర్యాదగా ఆంగ్లంలో, నేను చూసిన మొత్తం వీడియో, ఇక్కడికి వచ్చేమో చూసుకునే వచ్చిన, మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు. సార్ అట్లా కాదు, ఎట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడెందుకు పెడుతుండ్రు సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడినారు. ఇవాళ సురేష్తోని మాట్లాడుడే తప్పట. మా పార్టీ నాయకునితో, మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప అంటే, సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. సురేష్ కడుపు మండి అడిగిండు. ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ప్రశ్నించే గొంతు అనే కదా